ప్రత్యేకమైన లైవ్ కార్యక్రమాన్ని, ప్రార్థన సమయం అనే ప్రత్యేకమైన లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల కీర్తన 18వ కీర్తన 20వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, 20వ వాక్యాన్ని గమనించండి. వాక్యాన్ని, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చును, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చును. చాలు. మీరు ఈ వాక్య భాగములో, కీర్తనలో నోట్ చేసుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రతిఫలమిచ్చును అనే మాటని మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నారంటే, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇస్తారు, నా నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలము ఇచ్చును అని ఈ కీర్తనలో దావీదు భక్తుడు ఇలా దేవుని గూర్చి చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకములో నేటి దినమున మనుగడ సాగిస్తున్నటువంటి ప్రతి ఒక్క మానవుడు, నరములలాడుతున్నటువంటి ప్రతి ఒక్క నరుడు ప్రతిఫలాన్ని దేవుని యొద్ద నుండి అపేక్షిస్తూ ఉంటాడు. ప్రతిఫలాపేక్షతోనే దేవుని యొద్దకు వస్తారు. ప్రార్థించేటప్పుడు కానివ్వండి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కానివ్వండి, మందిరములో పరిచర్య చేస్తున్నప్పుడు కానివ్వండి, వీటన్నిటి ద్వారా దేవుడు నాకు ప్రతిఫలము ఇవ్వకపోతాడా అని చెప్పి ప్రతి మనిషి నేటి దినాన దేవుని యొద్ద నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాడు. దైవజనుడైన పౌలు గారు కూడా హెబ్రీ పత్రికలో ఇలా అంటారు. ఏమంటారంటే, ఒక వ్యక్తి దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఆ వ్యక్తి దేవుడు ఉన్నాడనియు, ఆయనను వెదుకు వారికి ఫలమును దయచేయువాడనియు నమ్మవలెను గదా అని దైవజనుడైన పౌలు గారు కూడా హెబ్రీ సంఘముతో ఈ మాట అనడం మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు కూడా ఎవరు అనంటే, ఆయనను గూర్చి వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అనంటే, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడట. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చేవారికి
ఆయనను వెదుకు వారికి ఆయన ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడట. అందుకే ఈ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు అని. శనివారమున ఈ ప్రార్థన సమయం అనే ప్రత్యేకమైన ఈ లైవ్ కార్యక్రమము వీక్షిస్తున్నటువంటి మీతో నేను పంచుకోవాలనుకుంటున్న మాటలు ఏంటంటే, ఆయన ఎవరికి ప్రతిఫలాన్ని దయచేస్తాడు, ఆయన ద్వారా మనము ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే ప్రార్థనలు చేస్తున్నప్పుడు కానివ్వండి, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు కానివ్వండి, పరిచర్య చేస్తున్నప్పుడు కానివ్వండి, వీటన్నిటిని బట్టి మనము దేవుని ద్వారా ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే మన జీవితంలో మనకు ఉండవలసిన 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. క్లుప్తంగా, ఎవరికి దేవుడు రివార్డ్ ప్రతిఫలాన్ని దయచేస్తాడు, ప్రతిఫలాన్ని దేవుని ద్వారా మనం పొందుకోవాలంటే మన జీవితంలో మనకు ఉండవలసిన అనుభవం ఏమిటి అని అంటే, మనం చదువుకున్న యొక్క మూలవాక్యములోనే కీర్తన 18:20 చదువుతారు చూడండి మరొకసారి. వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు, నా యొక్క నిర్దోషత్వమును బట్టి నా దేవుడు నాకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు అనంటే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏమనంటే, నా యొక్క నిర్దోషత్వాన్ని బట్టి ఆయన నాకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. నాలో ఏదైనా దోషము కనబడితే, నా హృదయములో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఒకవేళ చోటు చేసుకుంటే, దేవుని దృష్టికి అసహ్యమైనది నా హృదయపు అంతర్భాగాల్లో ఒకవేళ గూడు కట్టుకొని ఉంటే, దేవుడు నాకు ప్రతిఫలాన్ని దయచేయడు. ఆయన నాకు ప్రతిఫలాన్ని దయచేయాలంటే నేను నిర్దోషినై ఉండాలి అని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, బైబిల్లో బుక్ ఆఫ్ ఐజయా, యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 1వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైనటువంటి మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి
అని అంటున్నాడు. చూడండి ఇక్కడ ఇంకా మనము ఆ కింద మాటలు మనం చదువుకుంటూ వెళ్తే ఆయన ఏమంటాడంటే అక్కడ యేసయ్య ఏమంటాడంటే 15వ వాక్యాన్ని చదువుతారు చూడండి. మీరు మీ చేతులు చాపునప్పుడు నేను మిమ్మల్ని చూడకుండా నా కన్నులను కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. చూడండి ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు ఏం చేస్తున్నారు అని అంటే బలులు తీసుకొని దేవుని మందిరములోకి ప్రవేశిస్తున్నారట. ఆయన సన్నిధిలోకి దేవునికి ఆ బలులను అర్పించాలని చెప్పి. వాటిని బట్టి దేవుడు అంటున్నాడు ఏమన్నట్టే అవి కేవలం నాకు ఏమైనా అంటే అసహ్యమైనవి అవి నాకు వెక్కసమాయను అని అంటున్నాడు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నా మందిరానికి, నా ఆవరణములోకి ఎవరు తీసుకురమ్మన్నారు? మీ యొక్క బలులు నాకు అవసరం లేదు, నా దగ్గరికి రావద్దండి అంటున్నాడు ప్రభు. ఇంకా ఆయన అక్కడ అంటున్న మాటలు ఏంటంటే మీరు చేతులెత్తి ప్రార్థనలు చేస్తున్నారు, నాకు మొరపెడుతున్నారు, నాకు మీ యొక్క సమస్యల్ని నాకు విన్నవించుకుంటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు మీరు చేతులు చాపున్నప్పుడు నేను మిమ్మును చూడకుండా ఉండనట్లు నా కన్నులను నేను ఏం చేస్తానంటే కప్పుకుంటాను అని అంటున్నాడు. ఎందుకని? ఆయన ప్రార్థన ఆలకించువాడు కదా. ఎందుకని? ఆయన అడుగు వాటన్నిటికంటే మన జీవితాల్లో అత్యధికమైన కార్యములు చేయుటకు శక్తి గలవాడు కదా. ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నాడు అనంటే అక్కడే వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే చదవండి 15వ వాక్యాన్ని మళ్ళా చదువుతారు చూడండి. మీరు మీ చేతులు చాపునప్పుడు నేను మిమ్మల్ని చూడక నా కన్నులను కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. కారణం ఏమిటో అక్కడ చెప్తున్నాడు. ఏమిటంటే మీ యొక్క చేతులు దేనితో నింపబడి ఉన్నాయి అనంటే రక్తముతో నింపబడి ఉన్నాయి. మీరు నా వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు నేను మీ చేతుల్ని చూచాను. మీ చేతులు దేనితో నింపబడి ఉన్నాయంటే రక్తముతో నింపబడి ఉన్నాయి. కాబట్టి మీ చేతులకు రక్తం అంటింది కాబట్టి మీరు బహుగా ప్రార్థన చేసినను నేను మీ యొక్క ప్రార్థనని నేను వినను. నేను మీకు ప్రతిఫలం పొరపాటున కూడా ఇవ్వను అంటున్నాడు. కారణం ఏంటంటే మీ చేతులు రక్తముతో అంటబడి ఉండుట నేను చూచాను అంటున్నాడు. చూడండి, నేను ఒక ప్రశ్న వేస్తా. ఏంటి ఆ ప్రశ్న అంటే ఎవరి చేతులు రక్తముతో నింపబడి ఉంటాయి? ఒక నరహంతకుని చేతులు రక్తముతో అంటబడి ఉంటాయండి. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఈ రోజున మనము నరహత్య చేయకపోవచ్చు. వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే నీ జీవితంలో యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి మన జీవితంలో మన సహోదరునితో కానివ్వండి, సహోదరులతో కానివ్వండి, మన హృదయముల్లో ఏదైనా ద్వేషం కానివ్వండి, పగ కానివ్వండి పెట్టుకున్నాం అనుకోండి, వాక్యం ఏమని హెచ్చరిస్తూ ఉంది నిన్ను నన్ను అనంటే బైబిల్ ఏమని చెప్తుంది అనంటే నీవు నరహత్య చేయకపోయినా నీవు నరహంతకుడవు అని చెప్తుంది. హృదయములో ఇతరుల పట్ల నీవు ద్వేషాన్ని కలిగి ఉన్నావనుకో, పగను పెంచుకుంటున్నావనుకో, నీ చేతులు రక్తముతో నింపబడ్డాయి నీ సంగతి నువ్వు ఈరోజు గుర్తించాలి. అలాంటి అపవిత్రమైన చేతులెత్తి నీవు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు నీ ప్రార్థనను నేను వినను, నేను మీకు
ప్రతిఫలాన్ని దయచేయను అంటాడు, అంతే. అందుకనే బైబిల్లో చూడండి, ఒక విషయాన్ని, ఒక రెఫరెన్స్ నేను మీకు చదివిస్తాను, చదవండి. ఏంటంటే అది 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, 8వ వాక్యం. 8. కావున ప్రతి స్థలమందును, అంటే పురుషులు అక్కడ రాయబడింది కాబట్టి స్త్రీలు అని కాదనుకోవద్దండి ఈ వాక్యాన్ని. పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి మీరు ప్రార్థన చేయవలెనని నేను మిమ్మల్ని కోరుకొంచున్నాను. చూడండి, ఇక్కడ దైవజనుడైన పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి ఉత్తరం రాస్తున్నప్పుడు ఈ యొక్క తిమోతితో ఏమని చెప్తున్నాడంటే, కావున ప్రతి స్థలమందు పురుషులారా, స్త్రీలారా, మీరు కోపమును సంశయమును లేని వారై ఏ చేతులు ఎత్తాలట? మనం పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. పవిత్రమైన చేతులెత్తి మీరు ప్రార్థన చేయండి. కోపమును సంశయములు లేనటువంటి వారై ఈ రోజున మీరు పవిత్రమైన చేతులెత్తి దేవునికి ప్రార్థించినప్పుడు అటువంటి ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధికి చేరుతుంది. అటువంటి ప్రార్థనల ద్వారా మీరు ప్రతిఫలాన్ని పొందుతారు అని తిమోతితో దైవజనుడైన పౌలు సెలవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. మన చేతులు ఎలా ఉండాలి దేవునికి ప్రార్థించేటప్పుడు అనంటే, అవి పవిత్రంగా ఉండాలండి. నిర్దోషమైన చేతులు అయి ఉండాలి. ఎప్పుడు అవి పవిత్రంగా ఉంటాయి మన చేతులు అనంటే, ఏ ఒక్కరి మీద కూడా ద్వేషభావాలు మనలో ఉండనప్పుడు, ఏ ఒక్కరి మీద కోపము సంశయములు పగ ఈర్ష్య ద్వేషములు లేనప్పుడు మన చేతులు పవిత్రంగా ఉంటాయి. అటువంటి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించినప్పుడు మన దేవుడు మన ప్రార్థనలకి ఆయన ప్రతిఫలాలను దయచేస్తాడండి. చూడండి, బైబిల్లో ఒక విషయాన్ని నేను మీకు చూపించి నా సందేశాన్ని నేను ముగిస్తాను. ఈరోజు ఒక మాట మాత్రమే నేను చెప్తాను. నెక్స్ట్ సాటర్డే ఇదే సబ్జెక్టుని నేను కంటిన్యూ చేస్తాను. ఏంటంటే, బైబిల్లో మీరు చదవండి, ఆదికాండం 13వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనీసియస్ 13th చాప్టర్, బుక్ ఆఫ్ జెనీసియస్ 13th చాప్టర్ 8th వర్స్, 8వ వాక్యాన్ని చదువుతారు. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి నీవు వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని ఎవరితో చెప్తున్నాడంటే లోతుతో చెప్తున్నాడు. చూడండి, జరిగిన సన్నివేశం ఏంటంటే, అబ్రహాము తన సహోదరుడైన లోతును తన దగ్గరికి పిలిచారు. మందలు విస్తరించాయి. దేవుడు వారి మందల్ని విస్తరింపచేశాడు. మందలు విస్తరించుట ద్వారా అబ్రహాముకి లోతుకు మధ్యలో గొడవలు లేవు. సహోదరుల మధ్యలో ఎవరి మధ్యలో గొడవలు అనంటే, బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి పశువుల కాపర్ల మధ్యలో గొడవలట. ఈ గొడవలను బట్టి ఈ అబ్రహాము మంచి ఆత్మీయుడు కదండి, లోతును పిలిచి, నన్న మందలు విస్తరించుట ద్వారా ఇదిగో నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు గొడవలు జరుగుతున్నాయి కాబట్టి
మనం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి దేవుని బిడలం, సమాధానకరంగా ఉండాలి. కాబట్టి ఇంతవరకు అయితే మనం కలిసి నివసించాం ఉమ్మడిగా. ఇప్పుడైతే కలిసి నివసించుట మనకు సాధ్యం కాదు. ఆస్తి విస్తరించింది, మందలు విస్తరించాయి. కాబట్టి నీవు కుడి తట్టుకు వెళ్తావో కన్నులెత్తి చూడు, నేను ఎడమ తట్టుకు వెళ్తా. నీవు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా అని చెప్పి అబ్రహాము పెద్దవాడై ఉన్నప్పటికీ ఒక ఆత్మీయుడు కాబట్టి తన తమ్ముడైన లోతు దగ్గర తగ్గించుకొని ఈ మాటలు చెప్పాడండి. చెప్తే ఈ లోతు ఏమనాలి? అసలు లోతు దీవింపబడిందే ఎవరిని బట్టి అని అంటే అబ్రహామును బట్టి. కాబట్టి లోతు ఏమనాలంటే, అన్నా నిన్ను బట్టే నేను దీవింపబడ్డాను. కాబట్టి ఇదిగో గొడవలు నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు, కాబట్టి నేను నీ నుండి వేరై జీవించలేను, నీతోనే నేను ఉంటా, నీ నుండి నేను వేరై బ్రతకలేను అని చెప్పి కృతజ్ఞత కలిగినటువంటి వాడైతే ఈ మాటలు చెప్తాడండి. అయితే మేబీ నేను అనుకుంటాను అబ్రహాము ఈ మాట చెప్పక ముందు నుండే ఈ లోతు ఎప్పుడెప్పుడు వేరై పక్కకి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడేమో. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఈ లోతు వెంటనే ఆలస్యం చేయకుండా కన్నులెత్తి చూచాడట. చూచి సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ యొక్క ప్రాంతాలు తన కంటికి ఎలా ఉన్నాయంటే ఏదేను తోట వలె కనబడితే ఆ శపించబడి పాపముతో మిళితమైనటువంటి ఆ ప్రాంతాలు తన కంటికి పచ్చగా కనపడితే ఏదేను తోట వలె ఆ ప్రాంతాల్ని కోరుకొని అన్న నుండి వేరైపోయాడండి. అన్న నుండి వేరైపోయాడు. ఆ తర్వాత మనం బైబిల్లో చదువుకుంటూ వెళ్తే 14వ అధ్యాయం 14వ అధ్యాయం 20 మొదటి వాక్యం నుండి మనం చదువుకుంటూ వెళ్తే ఒక మెసేజ్ అబ్రహాం దగ్గరికి వచ్చింది. ఏంటి ఆ మెసేజ్ అని అంటే, ఇదిగో కొంతమంది శత్రు రాజులు ఏం చేస్తారంటే సొదొమ గొమొర్రా పట్టణం మీద పడి సొదొమ రాజును అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చెరపట్టుకొని వారి దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు. చెరపట్టబడినటువంటి వారిలో నీ సహోదరుడైన లోతు కూడా ఉన్నాడు అనేసి మెసేజ్ వచ్చిందట. వచ్చిన వెంటనే ఈ అబ్రహాం ఏం చేయాలో తెలుసా? నా నుండి వీడు నేను అడిగితే వెంటనే వేరైపోతాడా, వీనికి ఇలాగే కావాలి అని చెప్పి సంతోషపడ్డాడు అబ్రహాము. అలా లేదండి. ఆ మెసేజ్ అబ్రహాం దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో బైబిల్లో వ్రాయబడి ఉన్నటువంటి చక్కటి మాట 14వ వాక్యం చదువుతారు చూడండి. 14వ వాక్యం 14 చదవండి. 14వ అధ్యాయం 14వ వాక్యం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 మందిని వెంటబెట్టుకొని ఏంటమ్మా ఆ రాజును తరిమెను. చూడండి, తరిమి ఆ శత్రువుల చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క లోతుని
మాత్రమే కాదు కానీ సొదొమ రాజుని అందరిని కూడా అబ్రహాము రక్షించినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక వాక్యాన్ని మీరు చదవండి. దేవుని ఎదుట అబ్రహాం చేతులు ఎత్తాడట. ఎలా ఎత్తాడు? ఇప్పుడు 14వ అధ్యాయం 23వ వాక్యం. 14వ అధ్యాయం 23వ వాక్యం. 23. అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేశానని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేస్తున్నాడట. చూడండి, ఇప్పుడు బాగా వినాల మాటలు. చెరపట్టబడిన వారిని అందరినీ, లోతును, సొదొమ రాజును అబ్రహాము రక్షించాడు. వాళ్ళ ఆస్తిని కూడా రక్షించాడు, సొదొమ రాజు యొక్క ఆస్తిని. ఆ సమయమున సొదొమ రాజు అబ్రహాం దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఏమనంటే, నేను అబ్రహాము, నువ్వు మమ్మల్ని రక్షించావు కాబట్టి ఇదిగో దీనికి ప్రతిఫలముగా నేను ఆస్తిని నీకు ఇవ్వాలనుకుంటున్నానంటే, అబ్రహాము సొదొమ రాజును చూసి అంటున్న మాట ఏంటంటే, నీ దగ్గర నేను ఇప్పుడు తీసుకున్నాను అనుకో ఈ డబ్బును, రేపటి రోజున నేను ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు నీవేం చెప్తావంటే, నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాను అని చెప్తావు. దేవునికి మహిమ కలగాలి కానీ నీకు కాదు. కాబట్టి నీ ఆస్తి కాదు కదా, నీ వేసుకున్న చెప్పులలో ఉన్న వారు కూడా నాకు తీసుకోను అని ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని ఎదుట నా చేతులెత్తి నేను ప్రమాణం చేస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ అబ్రహాము చేతులెత్తాడు దేవుని ఎదుట. తన చేతులు ఎలా ఉన్నాయి అని మనం చూస్తే నిర్దోషంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అండి. కారణం ఏమిటి అని అంటే, తన సహోదరుడు, తనకు తన నుండి వేరైనటువంటి తన సహోదరుడు, తనకు కీడు చేసినటువంటి తన సహోదరుడు ఆపదలో ఉన్నాడన్నటువంటి వర్తమానం తెలిసిన వెంటనే హృదయములో ఏదైనా ద్వేషం, పగ, కోపం ఉన్న ఎడలా అతడు వెళ్ళి రక్షించేవాడు కాదండి. అది లేదు కాబట్టి వెళ్ళి రక్షించాడు. తన చేతులు శుద్ధిగా పెట్టుకున్నాడు కాబట్టి ఆ తర్వాత మనము 15వ అధ్యాయం చదివితే అక్కడ అబ్రహాముతో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడో చదవండి. అబ్రామా 15 మొదటి వాక్యం నుంచి. ఇది జరిగిన తర్వాత అంటే ఏది జరిగిన తర్వాత అంటే తన చేతులు నిర్దోషంగా దేవునికి కనపరుచుకున్న తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడమును, నీ బహుమానమును నేను నీకు అత్యధికం చేస్తాను. ఇది జరిగిన తర్వాత దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడంట. ఏది జరిగిన తర్వాత అంటే తన జీవితంలో తన చేతులు నిర్దోషంగా కాపాడుకున్న తర్వాత, తనకు కీడు చేసినటువంటి వారి విషయంలో కూడా ఏమాత్రము కూడా ద్వేషం పెట్టుకోకుండా తన చేతులు నిర్దోషత్వాన్ని దేవునికి చూపించాడు. కాబట్టి ఇది జరిగిన తర్వాత దేవుడు అబ్రాహాముకి వాక్య రూపంలో ప్రత్యక్షమై అబ్రాహాముతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు బహుమానాన్ని ఇచ్చి నీ బహుమానాన్ని నేను అత్యధికంగా చేస్తాను అని. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను, బహుమానం ఇస్తాను అని. ఈ రోజున మనం బైబిల్లో చదువుకుంటూ వెళ్ళామనుకోండి, అన్నట్లే దేవుడు అతనికి బహుమానాన్ని ఇచ్చాడు, ప్రతిఫలాన్ని ఇచ్చాడు అబ్రహాముకి. ఎప్పుడు అనంటే తన చేతులు నిర్దోషంగా ఉన్నప్పుడు, తన చేతుల యొక్క నిర్దోషత్వాన్ని బట్టి అతనికి ప్రతిఫలాన్ని దయచేసినట్లుగా మనం లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు పుస్తకం 18వ అధ్యాయం 8వ వాక్యం చదవండి.
మొదటి సమూయేలు పుస్తకం 18వ అధ్యాయం 8వ వాక్యం. అక్కడ ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని చూడండి, ఇక్కడ దావీదు రక్షించాడు ఇశ్రాయేలుని. ఇశ్రాయేలు దేశానికి రక్షణనిచ్చాడు గొలియాతును చంపి. ప్రజలు అప్పుడు పాడుతున్నారు పాటలు, దాంట్లో తప్పేం లేదు. దావీదు 10,000 కొలదని, సౌలు 1,000 కొలదని. ఎందుకంటే సౌలు జయించలేకపోయాడు, దావీదు జయించాడు, చిన్నవాడు, దేవుని శక్తిని బట్టి దాన్ని. అయితే వాళ్ళు అలా పాడుతున్నప్పుడట దాన్ని బట్టి ఈ సౌలు హృదయంలో దావీదు మీద కోపం పెట్టుకున్నాడట. కోపం, ఈ కోపం అనేది దేవుని నీతి నెరవేర్చదని వాక్యం సెలవిస్తుంది. కోపం పెట్టుకున్నాడటండి. దానిని బట్టి చూడండి తను ఏమయ్యాడు అన్నట్టు చివరికి సౌలు యొక్క ముగింపు మనం చూస్తే చాలా దారుణంగా సూసైడ్ చేసుకుని మరణించినట్లుగా మనం చూస్తున్నామండి. కోపం అనేది అతని జీవితాన్ని ఏం చేసిందంటే సర్వనాశనం చేసింది. హామాను కూడా బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే, వీడు నాకు నమస్కారం చేయడా, ఈ మర్దుకై అనే యూదుడు, నేను ఎవరిని, ఒక దేశానికి ఒక ముఖ్యమంత్రిని కదా అని చెప్పి పగబెట్టుకున్నాడట. యూదుల్ని నాశనం చేద్దామని చెప్పి కోపం లోపల మర్దుకై మీద కోపం పెట్టుకొని ఈ మర్దుకైకి రాజుకు చెప్పి ఉరికమ్మం ఎక్కించాలని చెప్పేసి ఏమైంది అని మనం చరిత్ర చదువుకుంటూ వెళ్తే చూడండి, చివరికి ఎవరు నాశనం అయ్యాడు అని అంటే కోపాన్ని లోపల పెట్టుకున్న ఈ యొక్క హామానే నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో దేవుని ద్వారా ప్రతిఫలాన్ని పొందుకోవాలని నీవు ఆశిస్తున్నావా? నీ ప్రార్థనలకి ప్రతిఫలము దేవుడు ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా? ఈరోజున నీ జీవితంలో దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వాలి అని అంటే ఎప్పుడంటే నీ చేతుల యొక్క నిర్దోషత్వాన్ని బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. మన చేతులు ఎప్పుడు నిర్దోషంగా ఉంటాయంటే మన హృదయములో ఎవరి మీద పగ పెట్టుకోకూడదు, మన హృదయంలో ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదు. మనకు కీడు చేస్తున్న అలాంటి వారిని ప్రేమించే మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు, అలా మన చేతులు నిర్దోషంగా ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు మనకు కీడు చేసే వాళ్ళకు మనం మేలు చేసే స్థితిలో మనం నడిపించబడుతున్నప్పుడు మనకు ఆయన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈరోజున నీ చేతులు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించు. ఎవరి పట్లన్నా ద్వేషం పెట్టుకున్నావా? ఎవరి పట్లన్నా కోపం పెట్టుకున్నావా? ఈరోజున నీ నీతిని బట్టి, నీ యొక్క నిర్దోషత్వమును బట్టే దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడన్న సంగతి నువ్వు గుర్తించు. శక్యమైతే ప్రతి మనుషులతో సమాధానంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు కూడా అంటాడు, ఏమన్నట్టే నీ సహోదరుని ఎడల ఒకవేళ విరోధమైన భావం ఏదైనా నీవు కలిగి ఉంటే మొదటిగా నీవు వెళ్ళి నీ సహోదరునితో నీవు సమాధానపడి ఆ తర్వాత నీవు బలిని అర్పించు. అప్పుడు నీ బలి అంగీకరించబడుతుంది. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నాయన ఈ ప్రత్యేకమైన లైవ్ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించారు. మీరు మాకు అనుగ్రహించిన చక్కటి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాకు ప్రతిఫలాన్ని దయచేసే దేవుడవని, అయ్యా తండ్రి, మీ ద్వారా మేము ప్రతిఫలాన్ని పొందాలంటే మా చేతులు నిర్దోషంగా ఉండాలని మాట్లాడారు. మా చేతుల నిర్దోషత్వమును బట్టి మీరు మాకు రివార్డు, ప్రతిఫలాన్ని దయచేస్తారని సెలవిచ్చారు. చెప్పబడిన ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయములో ఫలింపచేసి నీరు కట్టండి. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించారు, అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ రేపటి దినాన జురైన ఆరాధనని కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రేపటి రోజున ఆదివారపు ఆరాధన విజ్డమ్ స్కూల్లో ఉంటుంది. సరిగ్గా 10 గంటలకు
పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. వచ్చే శనివారం యథావిధిగా ప్రార్థనా సమయం అనే కార్యక్రమం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గమనించండి. మీ ప్రార్థన విజ్ఞాపనలు ఏవైనా ఉంటే మాకు వాట్సాప్ ద్వారా మా నంబర్ మీకు ఇచ్చి ఉన్నాం, తెలియజేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. వచ్చే శనివారం ఇదే సబ్జెక్టుని మనం మరలా కంటిన్యూ చేద్దాం. అంతవరకు మీకు శుభం కలుగునుగాక.